హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో 3 హెల్దీ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు ఓట్స్తో మనకు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఓట్స్ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయో. సో ఓట్స్తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేదా డిన్నర్లోకి అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీక్లీ అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ అయినా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. ఓట్స్తో చేసుకునే 3 డిఫరెంట్ రెసిపీస్ని చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్క్ ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 1 కప్పు దాకా ఓట్స్ని వేసుకోండి. ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యాక ఇందులోకి 1 కప్పు ఓట్స్కి 1 కప్పు దాకా నీళ్లు, 2 కప్పుల దాకా పాలు వేసుకోండి. ఇక్కడ పాలు అండ్ నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. మొత్తానికైతే 3 కప్పుల దాకా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓట్స్ని ఉడికించుకోవాలి. నేను నార్మల్ రెగ్యులర్ ఓట్స్ యూజ్ చేశాను కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అదే మీరు రోల్డ్ ఓట్స్ కనుక తీసుకుంటే కొంచెం టైం పడుతుందన్నమాట. జస్ట్ 2-3 నిమిషాల్లో ఈ ఓట్స్ ఉడికిపోతాయి. ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని కానీ బెల్లం తురుమును కానీ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకున్న మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా పల్చగానే ఉండాలి. బాగా దగ్గరగా చిక్కగా ఉడికించేస్తే చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకుందాము. దీనిలోకి కొద్దిగా ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని దానిమ్మ గింజల్ని, యాపిల్ ముక్కల్ని వేస్తున్నాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు బనానా యాడ్ చేసుకోవచ్చు, లేదా నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, హెల్దీగా, న్యూట్రిషన్ఫుల్గా మనకి మీల్ అయితే రెడీ అయిపోయింది. ఓట్స్తో ఎక్కువ ఆకలి కూడా వేయదు కాబట్టి చాలాసేపటి వరకు ఈ కొంచెం ఓట్స్తోనే హ్యాపీగా టమ్మీ ఫుల్గా ఉండొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ ఓట్స్ కిచడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 1 కప్పు దాకా ఓట్స్ని వేసుకోండి. ఈ ఓట్స్ని 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం క్రిస్పీగా అయ్యాక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బీన్స్ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకుని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని 1 నిమిషం పాటు సాట్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా టమాటా ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ వెజ్జెస్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆప్షనల్ అన్నమాట. ఇంట్లో మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చు. నీళ్ళని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని మరిగించుకోండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఓట్స్ని వేసుకోవాలి. కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఓట్స్ని ఉడికించుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే ఉండాలన్నమాట. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పావు భాజీ మసాలాను కానీ మ్యాగీ మసాలాను కానీ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ అవి లేని వాళ్ళు గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాగీ మసాలాను వేశాను. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా, క్విక్గా ఈ మసాలా ఓట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇన్స్టంట్ మసాలా ఓట్స్ ప్యాకెట్స్కి బదులుగా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఓట్స్ కిచడీని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మన థర్డ్ రెసిపీ వచ్చేసి దహీ ఓట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 1 కప్పు దాకా ఓట్స్ని తీసుకోండి. ఈ ఓట్స్ని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు ఓట్స్కి 3 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఓట్స్ని ఉడికించుకోవాలి. వాటర్ని వేసుకున్నాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఈ ఓట్స్ని ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగానే ఉండాలన్నమాట. చల్లారేసరికి కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసేయండి. ఈ ఓట్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పెరుగును వేసుకోండి. పావు కప్పు దాకా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని, పావు కప్పు దాకా ఉల్లి ముక్కల్ని వేసుకోండి. కావాలంటే మీరు ఇందులోకి కీరా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ పెరుగు ఇంకా ఓట్స్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పెరుగుని మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న పెరుగు ఓట్స్లోకి వేసుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా 3 వేస్లో ఓట్స్తో రుచిగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. జనరల్గా మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇలా ఓట్స్తో రోజుకో రకంగా టేస్టీగా చేసుకొని తినేసేయచ్చు. ఈ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.